హలో రాసంగర్స్, వెల్కమ్ టు తారా ట్రావెల్ టాకీస్. ముందు వీడియోలో చెప్పినట్లు మేము వైజాగ్లోని దస్పల్ల హోటల్ నుంచి చెక్అవుట్ చేసేసాము. ఇప్పుడు మేము సింహాచలం మీద కొలువున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి బయలుదేరాము. సింహాచలం కొండపై ఉన్న ఈ క్షేత్రాన్ని సింహాద్రి అప్పన్నగా కూడా పిలుస్తారు. అలాగే దీని ప్రత్యేకత ఏంటంటే సంవత్సరం పొడవునా కూడా స్వామివారు చందనంతో కప్పబడి ఉంటారు. ఒక్క వైశాఖ పౌర్ణమి రోజున మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం మనకు లభిస్తుంది. ఈ స్థల పురాణం ప్రకారం హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారని చెప్తారు. అలాగే చందనోత్సవం అత్యంత ముఖ్యమైన పండుగ ఏప్రిల్ లేదా మే నెలలో జరుగుతూ ఉంటుంది. మనం స్వామివారి టెంపుల్కి అయితే రీచ్ అవుతున్నాము. సో కార్ పార్క్ చేయడానికి పార్కింగ్ ఏరియాకి అయితే వెళ్తున్నాము. ఈ ఆలయ గోపురాన్ని చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది మనసుకు. ఆలయం లోపలికి కెమెరాలు అవన్నీ అలవ్ లేదు కనుక మొత్తం అయితే క్యాప్చర్ చేయలేకపోయాం, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తర్వాత మేము సింహాచలం నుంచి అన్నవరానికి అయితే బయలుదేరాము. అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు దర్శనమిస్తారు. ఇక్కడ ముఖ్యంగా విష్ణు అవతారమైన సత్యనారాయణ స్వామివారు శివుడు, విష్ణువు, సూర్యుల అంశలతో సతీ సమేతంగా కొలువై ఉంటారు. ఇక్కడ చేసే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అత్యంత మహిమాన్వితమైనదని చెప్తారు. ఆలయానికి చేరుకునే దారైతే కొండలు, లోయల మధ్య పచ్చని ప్రకృతి మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మా ప్రయాణం ఆధ్యాత్మికంగా సంతోషంగా గడిచింది.
ఆలయ పరిసరాలలో కెమెరాలు అలో లేకపోవడంతో వాటన్నిటినీ కూడా మేము క్యాప్చర్ చేయలేకపోయాము. మీరైతే తప్పకుండా సింహాచలాన్ని అలాగే అన్నవరాన్ని దర్శనం చేసుకోండి. దర్శనం అయితే త్వరగానే జరిగింది, కానీ మాకైతే అక్కడి నుంచి అస్సలు రావాలనిపించలేదు. అందుకే అక్కడ కొండపై అలాగే చాలాసేపుగా ఉన్నాము. ఇంకా చాలా రాత్రి అయిపోతుండడంతో మేము అన్నవరం నుంచి బయలుదేరాము. ఇక్కడి నుంచి మా పైన మెటో వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతదాకా మీ వాళ్ళందరికీ మన తారా ట్రావెల్ టాకీస్ గురించి చెవిన వేసేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కించడం మాత్రం మర్చిపోకండి.